పశ్చిమ బెంగాల్లో కొన్ని దశాబ్దాల పాటు చక్రం తిప్పిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువునా చీలిపోయింది. మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో 59 మంది వేరు కుంపటి పెట్టుకున్నారు. అంతేకాదు తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అంటూ మమతా బెనర్జీకి చీలిక వర్గం నాయకులు సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే బెంగాల్ అసెంబ్లీలో సదరు చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా మమతా బెనర్జీ నియంతృత్వ పోకడలే ఇందుకు కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పొలిటికల్ డౌన్ఫాల్ ప్రారంభమైంది. ఆమె స్వంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నిట్ట నిలువునా చీలిపోయింది. ఇటీవల బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీఎంసీలో మమతా బెనర్జీ పలుకుబడి బాగా తగ్గిపోయింది. ఎన్నికలకు ముందు వరకు టీఎంసీలో మమతా బెనర్జీ మాటను అందరూ వేదంలా భావించేవారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీన్ తారుమారైంది. మమతా బెనర్జీ మాటను ఖాతరు చేసేవారు ఇక టీఎంసీలో కరువయ్యారు. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్లో ఇన్నాళ్లు చక్రం తిప్పిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిట్ట నిలువునా చీలిపోయింది. ఇటీవల బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున 80 మంది ఎన్నికయ్యారు. కాగా వీరిలో 59 మంది ఎమ్మెల్యేలు వేరే కుంపటి పెట్టుకున్నారు. అంతేకాదు మమతా నాయకత్వానికి వీరు సవాల్ విసిరారు. ఇటీవల సీనియర్ ఎమ్మెల్యే అయిన రిత్బ్రత్ బెనర్జీ అలాగే సందీపన్ సాహులను కూడా పార్టీ నుండి అధినేత్రి మమతా బెనర్జీ బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నది ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు. అంతేకాదు ఎమ్మెల్యే క్వార్టర్స్తో పాటుగా ఒక హోటల్లో వీరిద్దరు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో నిజ నిజాలు నిర్ధారించుకోకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాల సాకు చూపించి ఇద్దరు నేతలను కూడా పార్టీ నుండి మమతా బెనర్జీ బహిష్కరించారు. కాగా రిత్బ్రత్ బెనర్జీ అలాగే సందీపన్ సాహుల బహిష్కరణ అంశం తృణమూల్ కాంగ్రెస్లో నిప్పురాజేసింది. మమతా బెనర్జీ తన ఒంటెత్తు పోకడలతో టీఎంసీని నాశనం చేస్తున్నారంటూ అసమ్మతి వర్గం నిప్పులు కక్కింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా 59 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు జట్టు కట్టారు. మమతా బెనర్జీ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ సొంత కుంపటి పెట్టుకున్నారు. అంతేకాదు తమదే అసలైన టీఎంసీ అంటూ మమతా బెనర్జీకి ఈ 59 మంది ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. కాగా అనర్హత వేటు పడకుండా ఉండాలంటే చీలిక వర్గానికి 3/2 శాసనసభ్యుల మద్దతు అవసరం. అంటే చీలిక వర్గంలో కనీసం 53 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కాగా ప్రస్తుతం చీలిక వర్గం 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో చీలిక వర్గంగా ఏర్పడిన 59 మంది టీఎంసీ ఎమ్మెల్యేలకు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇక సంఖ్యాబలం కూడా ఎక్కువగా ఉండడంతో సదరు చీలిక వర్గానికి ఫిరాయింపు నిరోధక చట్టం కూడా వర్తించబోదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా మమతా బెనర్జీకి సంబంధించి ఇటీవల టీఎంసీ ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాగా మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఉండగా కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో సదరి ఎమ్మెల్యేల సమావేశాన్ని మమతా బెనర్జీ రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో టీఎంసీపై మమతా బెనర్జీ పట్టుకోల్పోతున్నారన్న సంకేతాలు కూడా తొలిసారి అందాయి. అంతేకాదు ఇటీవల బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి కూడా కేవలం 6 ఎమ్మెల్యేలు అలాగే 3 ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. దీంతో మమతా బెనర్జీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి శాసనసభాపక్ష నేతగా ఇటీవల శోభన్ దేవ్ చటోపాధ్యాయను ఇటీవల మమతా బెనర్జీ నియమించారు. కాగా ఈ నియామక పత్రాల్లో తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ రిత్బ్రత్ బెనర్జీ అలాగే సందీపన్ సాహు అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ లో కలకలం రేగింది. మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా టీఎంసీ ఎమ్మెల్యేలు జట్టు కట్టడం మొదలైంది. వర్తమాన భారతీయ రాజకీయాల్లో మమతా బెనర్జీకి ఒక ప్రత్యేకత ఉంది. మమతా బెనర్జీ రాజకీయ జీవితం 1970 దశకంలో ప్రారంభమైంది. యువజన కాంగ్రెస్తో ఆమె రాజకీయ జర్నీ ప్రారంభమైంది.
1984 నాటికి పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి సహా యోధులు ప్రముఖులుగా ఉన్నటువంటి కాలంలో మమతా బెనర్జీ ఒక విద్యార్థి నాయకురాలుగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు సబ్రతో ముఖర్జీ నాయకత్వంలో విద్యార్థి నాయకురాలుగా మమతా బెనర్జీ ఎదిగారు. 1984 లోక్సభ ఎన్నికల్లో జాదవ్పూర్ నియోజకవర్గం నుండి సిపిఎం అగ్రనేత సోమ్నాథ్ చటర్జీని మమతా బెనర్జీ ఓడించారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ పేరు దేశమంతా కూడా మారుమోగింది. ఆ తర్వాత బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. దాదాపుగా 26 సంవత్సరాల పాటు హస్తం పార్టీలో మమత కొనసాగారు. అయితే కాంగ్రెస్ అధినాయకత్వంతో వచ్చినటువంటి విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి 1998లో మమతా బెనర్జీ గుడ్ బై కొట్టారు. 1998లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. కాగా అటు వామపక్షాలతోనూ ఇటు కాంగ్రెస్ పార్టీతోనూ అలుపెరగని పోరాటం చేస్తూ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను బలీయమైనటువంటి శక్తిగా రూపొందించారు మమతా బెనర్జీ. ఏది ఏమైనా టీఎంసీ తాజా పరిణామాలకు మమతా బెనర్జీ ఒంటెత్తుపోకడలే కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.